రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుపై చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. హనుమంతరావు, రోహిత్ రావు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని సిపిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుని మైనంపల్లి హనుమంతరావు రెచ్చిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజును బెదిరిస్తున్నారని, రాజు వెంట 60 లక్షల బీఆర్ఎస్ సైన్యం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ తిరగబడితే మీరెక్కడ ఉంటారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాలంలో మా సహచర శాసనమండలి సభ్యుడైనటువంటి చెంబీపూర్ రాజు గారికి రిపీటెడ్గా కొన్ని ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కాల్స్, దాని వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని పోలీస్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెంబీపూర్ రాజు వెంట 60 లక్షల సైన్యం ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మాజీ శాసనసభ్యులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు బజార్ రౌడీలాగా వ్యవహరిస్తూ చాలామందిని థ్రెట్ చేస్తున్నటువంటి సందర్భాల పరంపరలోనే ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి కాలంలో గూండాల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి తీరు మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇటువంటి అరాచక శక్తుల్ని అరికట్టాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కాబట్టే వాళ్ళ ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా చెంబీపూర్ రాజుకు ఎటువంటిది ఏది జరిగినా ప్రభుత్వం ఇటువంటి గుండాలే బాధ్యత వహించవలసి ఉంటుందని. చెంబీపూర్ రాజు గారికి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ రావు అనే ఇద్దరు వ్యక్తుల నుండి విపరీతంగా, వాళ్ళ అనుచరుల నుండి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నిన్ను చంపుతాము, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకునే బెదిరింపు కాల్స్ చాలా విపరీతంగా వస్తుంటే ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు, వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు రోడ్డు మీద 300 వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళు అనరాని భాష, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను, హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు. వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈరోజు తెలంగాణ గూండాల పాలైంది. కేసీఆర్ గారు మా అందరికి కూడా ఒక మంచి సంస్కృతి నేర్పించిండ్రు, చట్ట ప్రకారం నడుచుకునే సంస్కృతి నేర్పించిండ్రు. వీళ్ళలాగా మేము కూడా వీళ్ళ కాళ్ళు ఇరుగొట్టలేక కాదు. మరి చెంబీపూర్ రాజు గారికి లేనిపోని యొక్క ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఆ విషయమై మరి ఈరోజు సిపి గారిని, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబరాబాద్ మరి మోహంతి గారిని కలిసి ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో అయినది. కాబట్టి మరి దీనిపై తక్షణం చర్య తీసుకోవాలా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున 60 లక్షల మంది కుటుంబంతో ఉన్నటువంటి పార్టీ ఇది. ఒక్కసారి అందరు తిరగబడితే మరి ఏ రకమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవాలా. రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. పీస్ఫుల్ సిటీని, గ్లోబల్ సిటీని ఇవాళ 18 నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డాగా మార్చి, గూండాయిజానికి అడ్డాగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను, గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. చంపుతాం, కొడతామని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి? దానికి తోడుగా మీ గుండాగాళ్లను, రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళీ ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని ఇవాళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చంపుతామని వాడంటాడు, కొడతామని వాడంటాడు, పెట్రోల్ పోసి తగలబెడతామని వాడంటాడు. అసలు ఎక్కడ పోతా ఉంది? అధికారంలోకి వచ్చిన 18 నెలలకే ఇంత అహంకారం వస్తే, ఒకప్పుడు కేసీఆర్ గారి యొక్క పాలనలో శాంతికి మరో పేరైనటువంటి, పెట్టుబడులకు మరో పేరైనటువంటి ఒక గ్లోబల్ హైదరాబాద్ను ఇవాళ రౌడీలకు అడ్డగా మార్చిన రేవంత్ రెడ్డి గారు, మీకు దండమయ్యా, నీకు పరిపాలన రాకపోతే దీపోవయ్యా, కానీ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ను నాశనం చేయకు. ప్లీజ్ బిహేవ్ like policemen.
రాజ్యాంగాన్ని కాపాడండి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, కానీ అనుమల రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ను రౌడీజానికి అడ్డాగా మార్చవద్దని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.